ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విసిపి క్రియేటర్ ఛానల్. ఈ డిసెంబర్ 14న మనకి ఈ 2024లో ఈ 14వ తారీఖుని మనకు అదేనండి మాఘశిర పౌర్ణమి వచ్చిందండి. ఈ మాఘశిర పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి అండి. ఈ మాఘశిర పౌర్ణమి రోజు ఆ అనసూయ కడుపుని ఈ దత్తాత్రేయ స్వామి జన్మించారండి. అందుకే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. గురువులను దర్శించే వాళ్ళు ఈరోజు దర్శించుకోవడం, గురుదేవుల్ని పూజించడం చాలా విశేషమండి. విశేషమైన దీపం ఏదైనా ఉంది అంటే ఈ అదేనండి ఈ మాఘశిర పౌర్ణమిలో మనం ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఐశ్వర్యదాయం, మనకి మనసుకు సంబంధించిన ఏ దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి. ఎందుకంటే లక్ష్మీ కాలం అని చెప్తాం కనుక ఈ మాఘశిర లక్ష్మీ రోజుల్లో, అందుకని అమ్మవారు ఆ చంద్రుడితో కలిసి ఉంటారు కనుక ఈరోజు ఈ పాలతో వెలిగించిన దీపం చాలా ఐశ్వర్యదాయం. నెక్స్ట్ మనకు మనసుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయండి. అందుకని ఈరోజు ఈ పాలపై మనం వెలిగించుకునే దీపం చాలా విశేషం. మనం కొబ్బరి నూనెతోటైనా నేతితోటైనా వెలిగించవచ్చు. ఎందుకంటే చల్లగునే కాలం కనుక మనం నెయ్యి అనేది గడ్డ కట్టేస్తుంది కాబట్టి ఆ కొబ్బరి నూనె అయితే కొద్దిగా వేడి చేసి వేసుకున్నా బాగుంటుంది కనుక నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఇలా కొబ్బరి నూనెని మనం దానిపైగా జల ఒత్తులు 2 ఒత్తులు 1 ఒత్తుగా కలిపి వేస్తే చాలా బాగా కాలుతుందండి. ఇలా ఆయిల్ వేసినంటే మనం ఒత్తి వేసేయకూడదండి. ఆయిల్ వేసిన ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు ఒత్తిని వేస్తే అప్పుడు మీద నూనె అలా ఆయిల్ తేలుతుంది కనుక ఒత్తి కూడా చాలా నీట్గా వెలుగుతుందండి. చూడండి ఎంత నిండుగా ఎంత కాంతిమంతంగా వెలుగుతుందో. మనం ఈ పూజలో తప్పనిసరిగా కామాక్షమ్మ దీపం అంటే గజలక్ష్మి దీపమే మా దగ్గర ఉందండి. ఆ గజలక్ష్మి అమ్మవారి దగ్గర నేను గజలక్ష్మి దీపాన్ని కూడా అలంకరణ చేశాను. మా చెట్టు నుంచి స్వీకరించిన ఫస్ట్ చామంతులు ఇలా ఆ కామాక్షమ్మకి ఆ లక్ష్మీ అమ్మవారికి అలంకరణ చేశానండి. ఇప్పుడు నీటి నుంచి ఉద్భవించారని కూడా అంటారు కనుక అమ్మవారు ముందుగా మనం నీటితో అభిషేకించాలండి. అందులో ఈ పౌర్ణమితో శనివారం కూడా వచ్చింది కనుక శనివారం మనకు సాయంత్రం టైం నుంచి మనకి ఈ పౌర్ణమి గడియలు తగులుతున్నాయి. ఈరోజు చేసుకోలేని వాళ్ళు రేపు మనకి ఆదివారం టైంలో అయినా మనం చేసుకోవచ్చు. అది ఉదయం టైంలో సూర్యోదయం ముందే చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ఈరోజు శనివారంతో కలిసి ఉన్నందుకు పౌర్ణమి రోజు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. ఈరోజు గురువులకు సంబంధించిన పౌర్ణమి కూడా కాబట్టి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు ఆ గురువులతో సమానం కాబట్టి ఇలా నేను నారాయణ శనివారానికి విశేషంగా ఆ నారాయణ విగ్రహానికి కూడా అభిషేకించుకుంటున్నానండి. లక్ష్మీనారాయణలతో పాటు గజాలకి కూడా అభిషేకిస్తున్నానండి. ఈరోజు గజలక్ష్మి ఆరాధన చాలా విశేషమండి. అందుకే నేను కాస్త పాలతోటి కూడా అలంకరణ చేసి అభిషేకించాను, నీళ్ళతో కూడా అభిషేకించానండి. ఇలా పుష్పార్చన కూడా చేసుకున్నానండి. ఆ గులాబీ రెక్కలు చామంతి పువ్వులతో సువాసన గల పువ్వులతో కూడా నేను అర్చించుకున్నాను. చాలా ఆనందంగా అనిపించిందండి. చాలా అందంగా కాంతివంతంగా ఆ లక్ష్మీనారాయణలు చాలా నిండుగా కనిపిస్తున్నారండి. ఇలా కాస్త దీపాన్ని కూడా మనం చూపించి ఆరతగా చూపించాలండి. చూపించిన తర్వాత మనం నమస్కారం కూడా చేసుకోవాలి. చేసుకొని అమ్మవారిని కూడా అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. ఈ మాఘశిర మాసంలో పౌర్ణమి కూడా తగిలింది కాబట్టి ధూపాన్ని కూడా నిండుగా అమ్మవారికి చూపించి ఇప్పుడు అలంకరణ కూడా చేసుకోవాలండి. ఇప్పుడు నీటితో కూడా శుభ్రపరిచిన తర్వాత అప్పుడు కాస్త పచ్చకర్పూరాన్ని వేసి మనం ధూపాన్ని చూపించి అప్పుడు గంధం కుంకాన్ని అలంకరణ చేయాలండి. ఇలా ముగ్గును కూడా అష్టతల పద్మాన్ని వేసుకున్నానండి. వేసుకొని అమ్మవారికి ఏమో ఈరోజు తెల్లని పుష్పాలతో మనం పూజించుకోవడం చాలా విశేషం. ఎందుకంటే పౌర్ణమితో కూడింది కాబట్టి ఈరోజు తెల్లటి పుష్పాలతోటి అమ్మవారినైనా అయ్యవారినైనా పూజించుకుంటే చాలా మంచిదండి. ఈరోజు మనం సాయంత్రం టైంలో ఇలా పూజ చేసుకుని చంద్రుడిని కూడా పూజించి చంద్రుడికి పాలను నివేదించడం చాలా మంచిదండి. అయ్యవారిని అమ్మవారి ముందు అలా ఉంచానండి. లక్ష్మీ అమ్మవారిని కూడా అలంకరించి నేను ఇలా తమలపాకుపై కాస్త గంధం కుంకాన్ని అలంకరణ చేసి అమ్మవారిని లోటస్ మీద పెట్టానండి. లోటస్ అంటే నేను మాఘశిర స్టార్టింగ్లోనే నేను అమ్మవారిని
దానిపైగానే నేను ఉంచాను. ఇంకా అలాగా ఉంచేసానండి. అభిషేకం చేసి అలా లోటస్ మీద పెడుతూ ఉంటాను. ఇలా తమలపాకు మీద నుంచి ఆ కమలాన్ని కూడా పెట్టి అమ్మవారిని కూడా అలంకరణ చేసి ముత్యాల హారాన్ని అదేనండి ముత్యాలతో నేను కూర్చుకున్న దండన వేశానండి. ఇవాళ నుంచి ఆలికల సుగంధ మాల వేస్తే చాలా మంచిదండి. నేను నారాయణకి అలంకరించానండి. నారాయణకి అలంకరించిన అమ్మవారికి అలంకరించిన చాలా ప్రీతండి. నారాయణకి అలంకరించాను నేను. అలంకరించి అమ్మవారిని కింద వైపుగా పెట్టి గజాలని ఇటు అటు పెట్టానండి. ఇప్పుడు తెల్లటి పుష్పాలతో కూడా మనం అలంకరణ చేసుకోవాలండి. తెల్లటి పుష్పాల్లో నేను ఏమించి దేవగన్నేరు చామంతుల్ని కూడా నేను అలంకరణ చేశాను. ఎర్ర మందారాలు ఏమొచ్చి కామాక్షి అమ్మ దీపం దగ్గర అలంకరణ చేశాను. ఈ అదేనండి పాలపై పెట్టే దీపం దగ్గర గులాబీ రెక్కలు తెల్లటి పుష్పాలని కూడా అలంకరణ చేశాను. ఈరోజు అలంకరణ పూజా అన్నీ చాలా మంచిదండి. దత్తాత్రేయ స్వామికి కుక్కలంటే చాలా ప్రీతి కాబట్టి ఈరోజు కుక్కలకి ఆహారం పెట్టడం వల్ల మనలో ఏ దోషాలు ఉన్నా కూడా అవి కూడా తొలుగుతాయండి. కాలభైరవుడు గురువుకి సంబంధించిన చెప్పాను కదండి. ఆ గురువుకి సంబంధించిన ఏవైనా గురుదోషాలు ఏమైనా ఉన్నా పోతాయండి. కాలభైరవుడికి కుక్కకి మనం నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచిదండి. ఇవాళ కాస్త బెల్లంతో చేసే నైవేద్యాన్ని మనం కుక్కలకు పెట్టడం వల్ల చాలా మంచిదండి. అమ్మవారికి అయితే మటుకు పాలతో మనం కలకాండ అయినా పరవన్నమైనా చేసి అమ్మవారికి నివేదించాలండి. మనం సాయంత్రం టైంలో చంద్రుడికి పూజలు చేసుకునేటప్పుడు లలిత అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి. నేను శనివారంతో పాటు మనకి పౌర్ణమి కలిసింది. లక్ష్మీ మాఘశిర పౌర్ణమి కాబట్టి మాఘశిర లక్ష్మీ పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు మనం పిండి దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచిదండి. విశేషమైన రోజు ఆ పిండి దీపారాధన ఏంటంటే గోధుమ పిండి తొలగించుకుంటే ఇంకా విశేషమండి. ఎందుకంటే ఆ నవగ్రహాలకు అధిపతి ఆ సూర్యనారాయణుడు. అతని ఆజ్ఞ లేనిదే ఏవి ముందుకు కదలవు కాబట్టి మనం శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ గోధుమ పిండితో దీపారాధన చాలా విశేషమండి. అది వెలిగించుకుంటే ఈరోజు దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజు కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లల మాట వినకపోయినా చిన్నపిల్లలకి ఏమైనా ఎక్కువ అనారోగ్యాలు పడుతూ ఉన్నా ఇలా చిన్నపిల్లల విషయంలో అయినా పెద్దోళ్ళైనా సరే మనసుకు సంబంధించి ఎక్కువ బాధపడడం చీటికి మాటకి కంటి తడి పెట్టడం ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే మటుకు ఈ మాఘశిర పౌర్ణమిలో అదేనండి లక్ష్మీ పౌర్ణమి రోజు మనం కొమ్మ శనగలు నానబెట్టి బాబాకైనా దత్తాత్రేయ స్వామికైనా వేస్తే చాలా మంచిదండి. ఆ పిల్లల చేత వేయించడం వల్ల వాళ్ళ చేత వేయించి నమస్కారం అది చేసుకోవడం వల్ల ఏమైనా గుళ్ళకి అది వెళ్ళి తీసుకెళ్ళా చాలా మంచిదండి. వాళ్ళ మనసుకు సంబంధించిన ఏ దోషాలున్నా గురు దోషాలున్నా అలాంటివి ఏమైనా పోతాయండి. తప్పనిసరిగా ఈ బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేస్తే చాలా మంచిదండి. కొమ్ము శనగలతో చేసే రెమెడీ చాలా మంచిదండి. తెల్లటి పుష్పాలు దొరికితే తప్పనిసరిగా మీరు చంద్రుడితో పాటు లక్ష్మీ అమ్మవారికి కూడా ఇవాళ అలంకరణ చేసుకుంటే మంచిది. ఆ గురువులకైనా సరే తెల్లటి మాలలు కూడా ధరిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి చాలా విశేషమండి. మనకి గురువులకు సంబంధించిన వాళ్ళకి పూజించుకున్నవే కాకుండా మనకి సిరి సంపదలు అన్నీ మనకి కలగజేసే లక్ష్మీ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమిని లక్ష్మీ పౌర్ణమి అంటారు. మాఘశిర మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీ పౌర్ణమి అంటారు కాబట్టి అఖండ ఐశ్వర్యం అయితే ఉంటుంది కాబట్టి మనకి సాయంత్రం టైంలోనే చంద్రుడితో కలిపి మనం పూజించుకుంటే చాలా మంచిదండి. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణతో పాటు చంద్రుడి దగ్గర కూడా మనం పూజ చేసుకునేటప్పుడు లలిత అష్టోత్తరాలు చేసుకుంటూ ఇలా గురువుకి సంబంధించే వాళ్ళు ఏదైనా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని కూడా మనం పారాయణం చేసుకోవాలండి. చాలా మంచిది. ఆ కాలభైరవుడు అష్టోత్తరాన్ని కూడా చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇలా ఈరోజు చాలా మంచి రోజు అండి. తప్పనిసరిగా మీరు ఈ పౌర్ణమి రోజు పూజించి మీరు కూడా మీకుని సకల దోషాలు తొలగించుకోండి. లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. తప్పనిసరిగా ఈ సాయంత్రం టైంలో అవ్వకపోయినా రేపు ఉదయకాలంలో అయినా ఆదివారం సూర్యోదయం ముందే ఈ పూజను పాటిస్తే చాలా మంచిదండి. ఐశ్వర్యదాయమని చెప్పాలి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా చూసే వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి.